ఆ, ఓకేనండి. సరే, ఈరోజు ప్రశ్న చెప్పండి. నమస్తే సార్. ఈ రోజు డౌట్ ఏంటంటే విధి విధి అంటే ఏంటి? విధి రాస్తాడు సూపర్, అంటారు. విధి మంచిది, రాత. మంచి ప్రశ్న. దైవం విధి అన్నా దైవం అన్నా ఒకటేనా? మంచి మరి ప్రశ్న, పురుషార్థం అంటే ఏంటి? ఇంకా విధి అంటే మంచిది. ఏంటి? విధి రాసింది ఏంటి? ఉమ్, లేదా దైవము విధి ఒకటేనా? పురుషార్థం అంటే ఏంటి? మంచి విషయం. అప్పుడు మనకి ఉమ్, దీనికన్నా ముందు ఒక విషయం చెప్పి మనం ఎవరికి వెళ్దాం. నిన్న నేను మా గురువు గారు చెప్పారని ఈ ప్రోగ్రాం మొదలు పెట్టాను. ప్రశ్నలు మొదలు పెడితే నిన్న మన వీడియో చూసి ఒక మేడము నాకు ఆ వీడియో వల్ల కొన్ని ప్రశ్నలు తొలగిపోయాయండి, ఇప్పుడు మనశ్శాంతిగా ఉందని చెప్పారు. ఆ మేడం పేరు కూడా చెప్పేస్తాను, శశికళ గారు. క్లాస్ లో ఉన్నాను సార్, నేను ఉన్నాను. ఉన్నారా? అంటే ఇక్కడ విషయం ఏంటి, ఎప్పుడైతే ఆవిడ ఒక్కరికన్నా ఇలాగా మనం మాట్లాడుకోవడం ద్వారా ఎవరికన్నా కొంచెం మనసు కొంచెం తేలిక పడిందంటే జీవితం అదే ధ్యానం. మంచిది. ఇప్పుడు ప్రశ్న ఒక్కొక్కటి అడగండి. ఫస్ట్ ఏంటి సార్, విధి అంటే ఏంటి? విధి అంటే ఎవరు అసలు ఇంతకీ? దైవము లేదా విధి రెండు ఒకటేనా? విధి తలరాత రాస్తాడు అంటారు. అవునండి. మరి దైవం నన్ను అడిగితే నేను చెప్తానండి. విధి అనేది ఉంది, తలరాత రాయడం అనేది ఉంది, కానీ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, కండిషన్స్ అప్లై. విధి అంటే ప్రకృతి అని. ఓకే. విధి రాత అంటే ప్రకృతి ఒక రాత రాసింది. ఏమని రాసింది? ఒక కోతి చెట్లు పట్టుకొని ఎగురుతూ ఉంటుంటే పైనుంచి ఉలకపడి అక్కడున్న మైదానం అంతా, అక్కడున్న పొలాలని మైదానం అయిపోయినాయి. మైదానం అంటే గ్రౌండ్ అయిపోయింది. చెట్టు కొమ్మల మీద వెళ్ళాలా, మరి గ్రౌండ్ అయిపోతే కొమ్మల మీద ఎలా వెళ్తాయి? ఎల్లో కాబట్టి కొన్ని కోతులు ఆ గ్రౌండ్ మీద నడుస్తూ వెళ్తున్నప్పుడు దూరం నుంచి వచ్చే జంతువుల్ని, వీటికి చంపి తినే జంతువుల నుంచి తెలుసుకోవడానికి ఇలా వీపుని ఇలా తీసుకెళ్లి పైకి అలా నుంచుంది చూశారు. అదే విధి రాతకి తారుమారు రాత. మీకు ఏం చెప్పని అర్థమైందా? మనమే ఆ కోతులము. 4 కాళ్ళతో నడిచే మనము కొన్ని ఏరియాల్లో మైదానం అవ్వడం వల్ల, అంటే గ్రౌండ్ అవ్వడం వల్ల, నడుచుకొని వెళ్తే దూరం నుంచి వచ్చే జంతువులు మనం తిని చంపేస్తాయి కాబట్టి ఇలా పైకి తలెత్తి ఇలా చూస్తే ఎక్కడ ఏముందో కొంచెం ఎక్కువ దూరం కనబడుతుంది కాబట్టి అలా తల పైకెత్తి చూడడం ద్వారా విధి రాతను కూడా మార్చగలిగాము. సింపుల్గా ఒక పాట ఉంటది, సాగర మదనం మొదనవగానే విషమే వచ్చింది, విసుకే చెందక కృషి చేస్తేనే అమృతం ఇచ్చింది, అవరోధాల లోతుల మిగిలిన్నది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఎవరైతే తన విధి ఇదే అని ఊరుకుంటాడో ఆడి విధి అంతే. ఎవడైతే ఆ విధి రాతను కూడా మార్చగలుగుతాడో, విధి రాత మార్చే అవకాశం అందరికీ ఉంది. విధి అంటే అర్థము మనం ఉండే స్థితి అని అర్థము. జాగ్రత్తగా వినండి. రమణ మహర్షి అంటే మనిషా స్థిత? రమణ మహర్షి అనేది అతను ఒక మనిషి సార్, పుట్టింది మనిషిగానే. సరే, ఇంకా తేలిగ్గా చెప్తాను. సరే, మనం ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. అందరూ చేసేటట్టు సంక్లిష్టం చేయకూడదు, సరళం చేయాల. సరళం చేస్తే అందరికి అవుతుంది. ఇప్పుడు చెప్దాం. రమణ మహర్షి అనేది స్థితి అయితే, రమణ మహర్షి అనేది ఒక స్థాయి అనుకుంటే, మరి రామకృష్ణ పరమహంస కూడా అదేగా, స్వామి వివేకానంద కూడా అదేగా. అది స్థితి. మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, స్థితి. అర్థమైందా? రమణ మహర్షి అనేది స్టేటు, ఒక స్థితి. అది అంటే అతను ఆ స్టేజ్ కి వెళ్ళారు కాబట్టి దాన్ని స్టేట్ అంటున్నారు, కానీ అతను మూలంగా ఒక మనిషిగా పుట్టిన ఆయనే కదా. అదే నేను చెప్పాను. ఆ మనిషి మీరే కదా. మీకు 1350 గ్రాముల బుర్రే ఉంది కదా, ఆయనకి 1350 గ్రాముల బుర్ర. మీకు 2 కిడ్నీలు, ఆయన 3 కిడ్నీలు ఉన్నాయా? లేదు. మీకున్న 2 కిడ్నీలు ఆయనకు ఉన్నాయి. దీని అర్థం ఏంటి? ప్రతి మనిషి కూడా రమణ స్థితికి వెళ్ళేది ఉంది. ఆ రమణ స్థితికి వెళ్ళే దాన్నే విధి రాతని మార్చడం అంటారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎక్కడో వేరే ఒక విజయనగరంలో పుట్టిన మా తాతయ్య దాన్ని మార్చి తూర్పుగోదావరిలోకి వచ్చి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయ్యాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా పొలం పనులు చేసుకుని ఉన్నారు. అంటే విధి రాతని మార్చాడా? స్థితి మారింది కాబట్టి. స్థితి మారింది కదా. ఇక్కడ విధి ఉంది. విధి అంటే అర్థము నేచర్, ప్రకృతి అని. ప్రకృతికి విధి ఉందండో. వేసవి కాలంలో ఎండ ఎరగదీసేద్ది, దాని విధి. వర్షాకాలంలో వర్షం ఎరగొట్టేద్ది, అది దాని విధి. విధి అంటే అది చేసే పని అని అర్థము. మనకి విధి ఉంది. ఓకేనా? మీరు ఇంకోటి ఏమన్నా విధి రాత అన్నారు. ఇక్కడ రాత అంటే అర్థము దాన్ని మనం మార్చుకోవచ్చు.
ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇంకొక సింపుల్ చెప్తాను, ఎప్పుడు చెప్పేదే. మార్కండేయుడు ఉన్నాడా? 16 ఏళ్ళకి చచ్చిపోవాలా? మార్కండేయుడు కథ వృత్తాంతం అని అందరూ తెలుసు కదా. 100 ఏళ్ళు తెలుగు తక్కువ దిక్కుమాలోడు 100 ఏళ్ళు బతికేవాడు కావాలా? 16 ఏళ్ళు బతికి తల్లిదండ్రులకి గొప్ప పేరు తెచ్చేవాడు కావాలా అని అడిగితే 16 ఏళ్ళు బతికేవాడు కావాలి అన్నారు. మరి 16 ఏళ్ళు బతికాడు చచ్చిపోవాలి కదా. మరి చచ్చిపోకుండా ఆడి విధిరాతను ఆడు మార్చుకున్నాడా? సప్త చిరంజీవుల్లో ఆయన ఒకడా? మరి అంటే విధిరాతను మార్చాడు కదా. విధి అంటే ప్రకృతి. ఆ ప్రకృతి దాన్ని మనం మార్చుకునే హక్కు మన అందరికీ ఉంది. ఇప్పుడు మీకు అర్థమైందా? విధి ఉంది. మరి దైవము విధి రెండు ఒకటి కాదా? ఒకటే. ప్రకృతి ఒక జాగ్రత్తగా వినాలా. మంచి ప్రశ్న. ఇది ఒక పెద్ద డిబేట్ అవుద్ది, కానీ నేను తేలిగ్గా చెప్తాను. ప్రకృతి అంటేనే దేవుడు అండి. ఆ ప్రకృతికి దేవుడికి విరుద్ధం లేదు, రెండు ఒకటే. ఇది అర్థం చేసుకుంటే తేలిగ్గా అర్థమైపోతుంది. ప్రకృతి ఇప్పుడు ఇంకోటి మనం మాట్లాడుకున్నాం, మనసు అంటే ఆలోచనల సమూహానికి పెట్టుకున్నాం, థాట్స్ అని. అలాగే ఎప్పుడు నేను దేవుడు అన్నా అది ప్రకృతే, ఎప్పుడు మనం ప్రకృతి అనుకున్నా అది దేవుడే. అది గుర్తుపెట్టుకుంటే ఇంకా తేలిగ్గా అర్థమవుతుంది. ఇప్పుడు విధి గురించి ఏమైనా ఇంకేమైనా డౌట్ ఉందా? మీకు ఏమైనా ఉంటే అడగచ్చు, తప్పేం లేదు. అంటే మరి విధి లేదా దైవము రెండు ఒకటే అన్నారు. అది ప్రకృతి నుంచి వచ్చింది, ప్రకృతే కాబట్టి. సో అయితే మనం ఎక్కడ పుడతాం, ఏ తల్లి గర్భంలో పుడుతున్నాం, ఇవన్నీ డిసైడ్ చేసేది ఎవరు సార్? ఎలా డిసైడ్ అవుతుంది? అది ఎవరు డిసైడ్? మనమే డిసైడ్ చేసుకుంటామండి. మనమే డిసైడ్ చేసుకుంటాం. ఎలా డిసైడ్ చేసుకుంటాం అంటే అంటే మనం పుట్టక ముందే మన రాతను మనం రాసుకుని వస్తున్నాం లేదుగా. మన రాతను ఎలా రాసుకుంటున్నాం? మరి మనమే డిసైడ్ చేసుకుంటున్నాం కదా సార్ ఎక్కడ పుట్టాలి అనేది. ఇక్కడ రాత అంటే మీరందరూ ఏమనుకుంటున్నారు? ఉద్యోగాలు, సద్యోగాలు, బంగ్లాలు, బీరువాలు, బంగారాలు, భూములు, భరోసాలు, అందమైన అమ్మ, పొడవాటి జుట్టున్న నాన్న గురించి చెప్తున్నారు. నేను దేని గురించి చెప్తున్నాను తెలుసా? ఊపిరి పీల్చుకునే శక్తి ఒక్కటి ఉంటే చాలు, అదే జీవితం అని చెప్తున్నాను. మీరు జాగ్రత్తగా వినాలా. మనిషి ప్రకృతి నుంచి దూరం అయిపోయి ఏంటి, ఏ సింహానికన్నా ఏసీ కావాలా? ఏ సింహానికన్నా పెప్పి జీన్స్ కావాలా? ఫాస్ట్ ట్రాక్ స్పెట్స్ కావాలా? ఐఫోన్ కావాలా? ఇక్కడ ఏంటంటే మనము మన బుర్ర 1350 గ్రాములు బుర్ర పెంచుకొని, ఈ పెంచుకున్న బుర్రలో కొన్ని నింపుకున్న విషమ బీజాలు, అవి తొలగించుకోవడానికి ఈ మెడిటేషన్. కానీ మీరందరూ ఏమనుకుంటారంటే డబ్బింట్లో పుట్టినోడికి మనశ్శాంతి ఉందని ఎవడు చెప్పాడు? రిలయన్స్ అంబానీ వాళ్ళ అబ్బాయి లావుగా ఒకడు ఉంటాడు కదా, లావుగా ఒకడు ఉన్నాడా? ఆడు పెళ్లి చేశాడా మొన్న? రాధికాతో పెళ్లి చేశాడా? పెళ్లి చేస్తే ఏడ్చారు సార్ స్టేజ్ మీద. రోజు సాయంత్రం 8ంటికి నేను ఎక్కడున్నా సరే మా అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోతానని వాళ్ళ అమ్మ చెప్పింది. ఎందుకు చెప్పింది నీతో అంబానీ? మా అబ్బాయి కాస్తమా ఊపిరి పీల్చుకోలేడు, అందుకే నేను పక్కన ఉంటాను. మరి అది ఏడ్చాడా? ప్రపంచంలో మా అమ్మ నాన్న చాలా గ్రేటు, నన్ను బాగా చూసుకుంటారు, ఎందుకంటే నేను ఎక్కడ బతకలేను అని చెప్పాడు. మరి అందరూ ఏడ్చారు, మరి అందుకే డబ్బు ఉంది కదా. ఇక్కడ విషయం మనం డబ్బులతోటూ, భూములతోటూ, బంగారాలతోటూ, మనుషులతో పోల్చుకుంటున్నాం, ప్రాణాన్ని పోల్చుకోవట్లా. అందుకే రమణ మహర్షి ఏం చెప్పాడు? అరే నువ్వెవరు తెలుసుకో అన్నాడు. ఆ నువ్వెవరు అంటే ప్రాణం, ఆ ప్రాణమే ఆత్మ. మనం బీరువాలు, బంగాళాలు, గింగాలు చూద్దాం, ఒకటి ఊరికే చూద్దాం, ఒకసారి వినండి. ఊరికే మా వీధిలో చివరి రైల్వే స్టేషన్ ఉంది, వైరస్ 2020 చివరి ప్రాంతం. అడుక్కునే వాళ్ళు 7 ఉన్నారండి. నేను ఎందుకు అలా చెప్తున్నానంటే అప్పుడు 2020లో మేఘన మేడతో ఫోన్లో మాట్లాడేవాడిని, ఆ రైల్వే స్టేషన్ చుట్టూ తిరిగేవాడిని. ఇంట్లో తిరిగితే బాగోదు కదా. రైల్వే స్టేషన్ 7 అక్కడ ఆడుకునేవారు, అక్కడ ఉండేవారు, అలా చూసుకునేవాడిని. అంత అయిపోయింది. వైరస్ టైంలో లాక్డౌన్ వేస్తాము, ఇంట్లో ఉన్న కాలు బయటకు వెళ్తే కాళ్ళు ఎరగొట్టేస్తున్నారు. పొద్దున్న 9ంటికే కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళాలి. మా వీధిలో ఒక్కొక్కరు లేచిపోతున్నాడు. వ్యాన్ వస్తుంది, ఆ ఇంటి ముందు ముగ్గేస్తుంది, వాళ్ళని తీసుకెళ్లి క్వారంటైన్లో పడేస్తుంది. అరే అందరూ పోతాను, ఇంటి ఎదురు గవర్నమెంట్ జాబ్ వాళ్ళు పోయారు. ఇంటి ఎదురుగా ఉన్న యాండ్రపు నరసింహరావు తాత తెలుగు 2 రాష్ట్రాలకు కూడా లైబ్రేరియన్స్ హెడ్, ఆయన 2 పుస్తకాలు రాశాడు. ఎవడైనా లైబ్రేరియన్ అవ్వాలంటే ఆయన పుస్తకమే చదివి అవ్వాలి, అంత గొప్పడు మా ఇంటి ఎదురుగా ఉన్నాడు. ఆయన హాస్పిటల్కి 8 లక్షలు ఖర్చు పెట్టాడు ముంబై వెళ్ళి. మరి 7 బతుకుతారా సత్తారా తెలీదు. 2020 నవంబర్లో మళ్ళీ వెళ్ళాను అక్కడికి. 7 అలాగే బతుకున్నారు, బట్టలు మారే అంతే. ఇప్పుడు ఏది గొప్ప ఏది తక్కువ? మనము గొప్ప. అరే నువ్వు తెల్లగా ఉన్నావు నువ్వు గొప్ప, నువ్వు నల్లగా ఉన్నావు నువ్వు తక్కువ, నీకు జుట్టు ఉంది నువ్వు గొప్ప, నీ జుట్టు లేదు తక్కువ. ఇలా మనం భూమిని విరి చేసుకొని ఇలా మనం అయ్యాం. కానీ ఇది రాత కాదు. అన్నిటికన్నా గొప్పది, విలువైనది ప్రాణం మాత్రం. ఒకవేళ మీరు గొప్ప, రమణ మహర్షి గొప్ప చెప్పండి ఊరికే. సరే నేను గొప్ప, రామకృష్ణ పరమహంస గొప్ప, నేనే గొప్ప. ఎవరా?
ప్రపంచంతో ఆలోచిస్తే నేనే గొప్ప. ఎందుకు నాకు ఇల్లు ఉంది, ఇప్పుడు ఏసీ తిరుగుతుంది, ఐఫోన్ ఉంది, ఐఫోన్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, వైఫై ఉంది, పిల్లలు ఉంది, పిల్లలు ఉన్నారు. ప్రాపంచిక విషయాల్లో అయితే ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళకి ప్రాపంచిక విషయాలతో సంబంధం లేదు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఇక్కడ నేను ఇందాక చెప్పిన ప్రశ్నకు వచ్చేస్తున్నాను. మన రాత అంటే ఏంటి? ప్రాణం పుడితే చాలు, మిగిలినవన్నీ ఇది గొప్ప ఇది గొప్ప అని మనమే రాసుకున్నాం. కాబట్టి ప్రాణం పుడుతుంది అంతే. ఓకే సార్, మరి అలా అన్నప్పుడు విధి తలరాత రాస్తాడు, దాన్ని మనం మార్చుకోవచ్చు అని మీరు చెప్తారు. మరి విధి అసలు విధి తలరాత అనేది ఏమి రాయరా, నిర్ణయించరా? ఒక విషయం చూడండి, కోకిల ఎవరి కోసం కూసింది? ఎంఎం కీరవాణి కోసం, ఎస్ఎస్ తమన్ కోసం, మణిశర్మ కోసం, ఇళయరాజం కోసం కూసిందా? తన స్వధర్మం బట్టి తనకున్నది. మన స్వధర్మం మనిషిగా ఆనందించడం. మీరు ఎప్పుడు చూస్తారా? చిన్నపిల్లలు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. అందుకే చిన్నపిల్లలు దేవుడు ఒకటే అంటారు. మరి ఆ నవ్వుతూ ఉండడం మర్చిపోయాం మనం. మన స్వధర్మం అది. అదే నిజమైన విధి. అంతకు మించిన విధేమీ లేదు. మనం ఆ విధిని మర్చిపోయాం. ఆ విధిని మర్చిపోయి వీధుల్లో తిరుగుతున్నాం మనం అందరం. కాబట్టి మనకి విధి అంటే ఒక ఆనందమే. ఓకే, అంటే నేను ఇదే ఫీచర్స్ తోటి ఇలా నా ఏ పోలికలు ఉన్నాయో, నా ముఖం ఎలా ఉందో, నా జుట్టు ఎలా ఉందో, నా బాడీ ఎలా ఉందో, అలా తల్లిదండ్రులు ఎంచుకుని నేనే పుడతానా? నాకు నేనే డిసైడ్ లేదండి, అది యాక్సిడెంటల్ గా జరుగుద్ది. మగవాడు 30 కోట్ల కణాలు విసిరితే అందులో 29,99,99,999 కణాలు చచ్చిపోతే ఒకే కణం అమ్మ అండాన్ని టచ్ అయ్యి ఇది పిండమై జైగోటై మనిషికి వెళ్తుంది. అక్కడ మనం పరిగెట్టాం. దాన్ని మన వాళ్ళు విధి అంటున్నారు. ఆ రన్నింగ్ రేస్ అంటే మీరు చెప్పినట్టుగా ఆ 29,999 కణాలు కూడా ఆ అండంతో అది ఫలీకృతం అవ్వలేదు. ఆ ఒక్క కణమే అవడానికి కారణం ఆ ఒక్కటే. మరి అది విధిరాత కాదా సార్? అది జాగ్రత్తగా వినండి. మా నాన్నకి నీగ్రోడు పుడతాడా? పుట్టడు. మా అమ్మ నీగ్రో గాని మా నాన్న నీగ్రో గాని. జాగ్రత్త వినండి. మా నాన్న దగ్గర ఉన్న 30 కోట్ల కణాలు ఈ కణాలే ఉన్నాయి. నీగ్రోడు చచ్చినా పుట్టడు, కన్ఫర్మ్ కదా. తెల్లోడు అస్సలు తెల్లోడు అంటే ఆ తెల్లోడు అస్సలు పుట్టడు, కన్ఫర్మ్ కదా. మరి ఇంకేంటి? చూజ్ ఉంది అందులో చాయిస్ ఉంది. సింపుల్ గా చెప్పాలంటే మనమే కదా. జాగ్రత్తగా రండి. 30 కోట్ల అంగవైకల్యంతో పుడతారు, వాళ్ళు ఆ చాయిస్ తీసుకునే పుడతారు. ఆడు చాయిస్ తీసుకున్నాడు. ఆ అంగవైకల్యం ఉన్నది గమ్మున పరిగెట్టింది. నాన్న 30 కోట్ల చాయిస్ ఎందుకు తీసుకున్నాడు సార్? తన అంటే అందరికీ కూడా చక్కగా ఉంటుంది, నాకు 2 కాళ్ళు ఉండాలి, 2 చేతులు ఉండాలి, చక్కగా ఆ 30 కోట్ల కణాల్లో అన్ని బాగున్న కణం వెళ్ళకుండా ఏమీ బాగోలేని కణమైన వీడు వెళ్ళి పడుకుని టచ్ చేసి కొట్టాడంటే నేను బయటకు వచ్చి ఈ అందమైన ప్రకృతిని చూడాలని కొట్టాడు. వీడిది మర్చిపోయి ఇక్కడ గీతలు గీసుకొని ఇది పాకిస్తాను, ఇది ఇండియా, నేను బ్రాహ్మణు, నేను నాయుడు, నేను కాపు మనం గీసుకున్నాం. ఏ కుక్క కన్నా ఉందా అది? జాగ్రత్తగా వినండి. ఏ కుక్క కన్నా అంగవైకల్యం ఉంటే అంగవైకల్యం ఉన్న కుక్క ఈడ్చుకొని అన్నం తినడం కోసం బతుకుద్ది. అదే మనం లవర్ వదిలేస్తే మనం ఆత్మహత్య చేసుకుంటాం. మనం ఈ ప్రపంచంలోకి వచ్చి ఈ ప్రపంచం తాలూకా గజ్జి మనకు అంటుకొని మనం ఈ ప్రపంచానికి అనుగుణంగా అవుతున్నాం. కానీ అక్కడ డిసిషన్ తీసుకుంది ఆడే. 30 కోట్ల కణాల్లో ఆ సొట్ట కణమే, అంటే ఆ పని చేయని కణమే వెళ్ళి అమ్మని టచ్ చేసింది. ఇది పూర్తిగా వాడే డెసిషనే. మిగిలిన 29,99,99,000 కణాలు వాష్రూమ్ లో పడిపోతాయి. వాడు తీసుకుంది దేవుడిదేం కాదు. మరి అట్లా అనుకుంటే మనం ఒక ప్రయత్నం చేస్తాం ఒకటి జరగాలని, అంటే మనం పూర్తిగా మన సాయశక్తులు 100% ఇస్తాం ఆ పని జరగడానికి. కానీ కొన్ని అనుకోని సంఘటనల వల్ల అది జరగదు, దానికి రిజల్ట్ వేరే రకంగా వస్తుంది. మరి అక్కడ అప్పుడు ఎందుకు వస్తుంది సార్? అది మన లోపమా, లేకపోతే విధి ఆల్రెడీ రాసిన రాత వల్ల? లేదు, మన లోపమే. అది మన 100% ఇచ్చానండి. 100% ఇచ్చారు మీరు ఎలా చెప్తారు? కొలబద్ది ఏంటి మీకు? ఒక కొలబద్ది ఉండాలిగా. ఇప్పుడు జాగ్రత్తగానండి. అంటే కొలబద్ది ఉండాలి, కరెక్టే సార్. అంటే నాకు ఎంత నాలో శక్తి ఉందో నా శక్తి మేరకు నేను 100% ఇచ్చానా లేదా అనేది నేను సెల్ఫ్ అనలైజ్ చేసుకుంటాను. మరి మీకన్నా పోటీ పరీక్షలు అంటారు దాన్ని. గవర్నమెంట్ జాబ్ అంటే పోటీ పరీక్షలు అంటారు. నువ్వు పోటీలో నెగ్గాలి. నువ్వు పోటీలో నెగ్గపోతే మీకు ఎగరడానికి లేదు. అంతే కదా. మరి లెక్క అంటే అదే. మీరు ఇప్పుడు జనం ఎంతమంది ఉన్నారు, దాని పేరే పోటీ పరీక్షలు. విన్నారా? గవర్నమెంట్ ఉద్యోగాలు పోటీ పరీక్షలు అంటారు. మరి పోటీలో మీరు నెగ్గలేదు అంటే మిగతా వాళ్ళు కన్నా ఒక అడుగు లేట్ లో ఉన్నారు. అంటే ఇందాక మన నాన్న 29 కోట్ల స్పెర్మ్ కణాలు బాత్రూంలు వాష్రూమ్లో పడిపోయినట్టు పోటీలో ఓడిపోయారు అంతే. ఆ పోటీకి నువ్వు ఎంత బాగా చెయ్యాలనేది అది మన శక్తిలో ఉన్న శక్తే. ఓకే
సార్ మరి పురుషార్థం అంటే? మంచి ప్రశ్న. ఒక నిమిషం.